ఉన్నటువంటి మనకి అంతే పైకి జూమ్ ಮಾಡ್ಕೊಂಡು రోజు 24 గంటల సేపు ఆయన పనిచేస్తే మనం ప్రజల కోసం మీరు కష్టపడండి ఎన్నో కార్యక్రమాలు పెట్టి ప్రజల శ్రేయస్సు కోసం మరింత మెరుగైన సేవలు అందించాలని ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రవేశపెట్టడం. అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపుగా 175 నియోజకవర్గాలు గాను ఈరోజు మన నియోజకవర్గంలో 1,20,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పెద్ద ఆయన అందించారు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అది కాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ప్రతిరోజు ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల బాగోగుల కోసం ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఆయన ఒక కేఎస్ఎస్ ద్వారా ప్రతి ఓటర్కు ఒక మహిళ, ఒక పురుషుడు కుటుంబ సాధికారిక సారథి కేఎస్ఎస్ అను నియమించడం, గృహసారిక అది 30 మందికి ఒక పర్సన్, ప్రతి 31 ఓటర్కి ఒక పర్సన్ గా నియమించారంటే ఇది అద్భుతమైనది. రేపు సభ్యత్వం నమోదున్న కార్డులు కూడా త్వరలోనే ఆ 30 మందికి కుటుంబ సభ్యులకి 30 మంది వారికి ఓటర్కి ఆ ఒక సభ్యుడిగా నియమిస్తే ఆ సభ్యుడే సభ్యత్వం నమోదు చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఆ ఇంటికి పోయి ఆ సభ్యత్వ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పరిచయ కార్యక్రమం ఎక్కువ ఉంటుంది. పరిచయంతో పాటు మన ప్రభుత్వం నియమించే ప్రతి పథకం కూడా ఆ ఇంటికి చేర్చే విధంగా అన్ని విధాలుగా ఆ భాగోగాలు కష్టాలు తెలుసుకునేదానికి ఆ 30 మంది ఓటర్స్ కి ఒకరిని నియమించి చాలా అద్భుతమైన ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ 30 మందికి ఒకరిని నియమించేటప్పుడు ఆ వార్డులో ఉన్న కౌన్సిలర్ కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, పెద్దలు కావచ్చు, లీడర్స్ కావచ్చు, నియమించేటప్పుడు మంచి పర్సన్ ని నియమించి ఓపికంగా ఉండే పర్సన్ నియమించి పంపించాలని మీ ద్వారా నేను అందరూ కోరుకుంటున్నా. అదేవిధంగా